ఆయన ప్రచార కార్యక్రమాలు గానీ, వాళ్ళు సెపరేట్‌గా చేయడంతో పాటు బాలయ్యతో ఉండి కూడా చేస్తూ ఉంటారు. సో, మనతో ఇప్పుడు అనంతపురం జగన్ ఉన్నారు. ఈ సినిమాకి సంబంధించి అభిమానులుగా వాళ్ళేం ఆశిస్తున్నారన్నాం తెలుసుకుందాం. ముందుగా అంటే బాలయ్య గారి 100వ సినిమా అప్పుడు మీరు దేశవ్యాప్తంగా గుళ్ళు తిరిగారు. చాలా గుళ్ళు తిరిగి ప్రత్యేక కార్యక్రమాలు చేశారు. ఒక ప్రమోషన్ అనేది చేశారు. అలాంటిది ఇప్పుడు బాలయ్య సనాతన ధర్మం గురించి 'అఖండ 2' చేస్తున్నారు. సో, ఏంటి మీరు ఎలా వెయిట్ చేస్తున్నారు? మీరు దీని గురించి మీ ధోరణిలో ఎలా ప్రచారం చేస్తున్నారు? ఓకే. ఇది మా అభిమాన దైవం మా అన్నయ్య బాలయ్య గారు ఇప్పటి 50 సినిమాల వరకు సారీ 50 ఇయర్స్ వరకు ఆయన చేసిన సినిమాలన్నీ ఒక ఎత్తు అయితే ఇక అఖండ తాండవం నుంచి మేము బాలయ్య 2.0గా ఆయన కెరియర్ విశ్వరూపం చూపించబోతున్నారు. ఆ రోజుల్లో చదువు లేని వారికి అలాగే మన సాంస్క్రిట్ తెలియని వాళ్ళకు కూడా అన్న నందమూరి తారక రామారావు గారు వేదాల గురించి పురాణాల గురించి ఇతిహాసాల గురించి ఎన్నో మహోన్నతమైన సినిమాలు చేశారు. అంటే రాముడు అంటే ఎలా ఉంటాడు, కృష్ణుడు అంటే ఎలా ఉంటాడు అని ఒక మహాభారతం గురించి తెలియాలంటే ఒక దానవీర సూరకర్ణ, ఒక శ్రీకృష్ణ పాండవీయం లాంటి సినిమాలు, ఒక రామాయణం గురించి తెలియాలంటే ఒక లవకుశ, అలాగే బ్రహ్మం గారి కాలజ్ఞానం భవిష్యత్తు కాలజ్ఞానం తెలియజేయడానికి ఒక పోతులేరు వీర బ్రహ్మేంద్ర స్వామి చరిత్ర, ఇలా ఆయన ఒక అంటే ఇవాళ ఏ పండగ వచ్చినా కూడా ఆ రోజు నందమూరి తారక రామారావు గారి సినిమాలు లేనిదే లేదు. అంటే తెలుగు నేల మొత్తం ఆయన ఒక అందరికీ విస్తరింపజేశాడు. ప్రస్తుతం ఇప్పుడు బాలకృష్ణ గారు చేస్తున్న క్యారెక్టర్ అప్పట్లో నందమూరి తారక రామారావు గారు కూడా చెయ్యని ఒక గొప్ప క్యారెక్టర్. ప్రస్తుత సమాజానికి మేలుకొల్పులాగా సనాతన హైందవ ధర్మాన్ని తెలియచేసేలాగా ఒక అఘోర క్యారెక్టర్లో ఒక అద్భుతమైన బాలయ్య గారు నట విశ్వరూపం చూపించబోతున్నారు. అందుకే ఈ సినిమా కోసం మేము ఏం చేసామంటే ఈ అఖండ టీజర్ మొదలవ్వగానే త్రయంబకేశ్వరంలో ఆ పరమేశ్వరుని బ్రహ్మ విష్ణు పరమేశ్వరుని స్వయంభు త్రయంబకేశ్వరంలో పూజ జరిగింది. అఖండ 2 టీజర్ విడుదలైన తర్వాత శ్రీశైలం మల్లన్న క్షేత్రంలో పూజలు చేసాం. మొన్న చింతామణిలో ట్రైలర్ రిలీజ్ చేసిన తర్వాత ఆ స్వరూపుడు ఆ కాశీ విశ్వనాథుని సమక్షంలో వారణాసిలో గంగా హారతి అలాగే రుద్రాభిషేకం చేయడం జరిగింది. ఇవాళ ప్రీ రిలీజ్ తర్వాత సినిమా వరకు పంచభూతాలు లేనిది ఈ ప్రపంచం లేదు, పంచభూతాల సమ్మేళనమే ఈ ప్రపంచం మానవావళి. కాబట్టి 5 పంచభూత లింగాలని అంటే వాయులింగం శ్రీకాళహస్తి, అగ్నిలింగం అరుణాచలం, జలలింగం జంబుకేశ్వరం, ఆకాశలింగం చిదంబరం, భూలింగం కాంచీపురం 5 పంచభూత పుణ్యక్షేత్రాలని మా ఎన్బీకే హెల్పింగ్ హ్యాండ్స్ టీము అలాగే బాలయ్య బాబు అభిమాన సోదరు అందరితో కలిసి మేము అద్భుతంగా చేయబోతున్నాం. ఇది చరిత్రలో శాశ్వతంగా ఒక ఫస్ట్ టైం బాలకృష్ణ గారి పాన్ ఇండియా సినిమా అనే చరిత్రలో శాశ్వతంగా నిలబడే చిత్రం అవుతుంది. బాలయ్య అభిమానులుగా మేము గర్వపడుతున్నాం. అంటే ఆస్తికి వారసత్వం కాకోకుండా అన్నగారి మనస్తత్వానికి వారసుడిగా మా బాలయ్య బాబు చేస్తున్న ప్రతిదీ తండ్రికి తగ్గ తనయుడే కాదు, తండ్రికి మించిన తనయుడని భవిష్యత్తులో కీర్తింపబడేలా తాను ప్రయత్నంలాగా చేస్తున్న ఈ మహోన్నత శక్తి అభిమానులు అందరం తోడుగా నిలుస్తాం. ఆయన ఆధ్యాత్మిక శక్తికి, బాలకృష్ణ గారు ఉన్న దైవభక్తికి, ఆయన సంస్కృతి సంప్రదాయాల మీద ఉన్న పట్టుకి అఖండ తాండవం అనేది ఆయనకి గొప్ప చిత్రం అవుతుంది. జై బాలయ్య, జై బాలయ్య. ఓకే. సో, ఇది జగన్ చెప్తూ ఉన్నారు. ఖచ్చితంగా బాలయ్య